Hello traders, welcome back to Telugu Trading Secrets. So usually ఒక ఇండికేటర్లో ఆల్మోస్ట్ 30 ఇండికేటర్స్ ఉన్నాయని మీకు తెలుసా? 30 ఇండికేటర్స్ కాంబినేషన్స్తో మీరు ఎలా కావాలి అలా దీన్ని మీ ఒక స్ట్రాటజీని మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 30 ఇండికేటర్స్ ఒక్క కంబైన్ ఇండికేటర్లో. ఇది మీకు సిడ్నీ, టోక్యో, హాంకాంగ్, లండన్, న్యూయార్క్ ఇలా టైమింగ్స్తో పాటు ఎక్కడ లాంగ్ ఎక్కడ షార్ట్ అనే సిగ్నల్స్, సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్స్ ప్రతి ఒక్కటి మీకు చూపిస్తుంటుంది. సో ఈవేళ ఈ ఇండికేటర్లో నేను కొన్ని 103 ఇండికేటర్స్ మాత్రమే నేను దీన్ని సెట్టింగ్స్లో యూస్ చేస్తూ మీకు ఒక మంచి షార్ట్ అండ్ లాంగ్ పొజిషన్స్కి సిగ్నల్స్ ఇవ్వడం అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చూస్తారు. సో ఇప్పుడు మనం ఉండేది 15 minutes టైం ఫ్రేమ్ బిట్కాయిన్ ఫ్యూచర్స్ డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళది. సో మీ ఎలాంటి ఒక స్ట్రాటజీస్ ఉన్నా ఒకసారి దీన్ని ఒకసారి ట్రయల్ చేసి చూడండి. మళ్ళీ ఇందులో సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఆ సెట్టింగ్స్లో ఒకసారి సెట్టింగ్స్ చేసి ఒకసారి చెక్ చేసి చూడండి మీకు ఇది ఎలా పనిచేస్తుంది అనేసి. ఇక్కడ మనకి లాంగ్ షార్ట్ సిగ్నల్స్ కావచ్చు, లీడింగ్ ఇండికేటర్స్, రేంజ్ ఫిల్టర్స్, కన్ఫర్మేషన్ ఇండికేటర్స్, మళ్ళీ ఇక్కడ మీకు కనిపిస్తున్న డిమాండ్, ఇక్కడ డిమాండ్ అని రాసి ఉంది, ఇక్కడ సప్లై పైన సప్లై ఉంది. సో ఎవ్రీథింగ్ ఈ ఇండికేటర్లో మీకు చెప్తుంది. సో ఫస్ట్ ఇండికేటర్ ఎలా ప్లాట్ చేయాలి, మళ్ళీ ఇందులో మనం ఏ సెట్టింగ్స్ మనం చేస్తున్నాం అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఐ రిక్వెస్ట్ టు కైండ్లీ లైక్. ఈ వీడియో మీకు నచ్చిందైతే మళ్ళీ సబ్స్క్రైబ్. చలో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ద ఇండికేటర్. సో ఇక్కడ ఉన్న ఆల్రెడీ నా ఇండికేటర్ ఏముందో అది నేను డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఇండికేటర్స్ కమ్యూనిటీ సెక్షన్స్ వెళ్ళాము. DIY డై కస్టమ్స్. మీరు డై కస్టమ్స్ అని టైప్ చేస్తేనే ఇక్కడ మీకు వచ్చేస్తుంది. డై కస్టమ్ స్ట్రాటజీ బిల్డర్ ZP వర్షన్ 1. డెవలపర్ వచ్చి నేను స్పెల్ చేస్తున్నాను ZPAYAB. 12,000 ఫాలోవర్స్ ఉన్నారు. సో రిమెంబర్ చేసుకోండి, డై కస్టమ్ స్ట్రాటజీ బిల్డర్ యాడ్ చేసుకొని ఫేవరెట్లో యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మనకి వచ్చింది, ఆల్రెడీ ప్లాట్ అయింది. సో సెట్టింగ్స్ నేను చెప్పాను కదా, ఇండికేటర్ సెటప్, మెయిన్ ఇండికేటర్ సిగ్నల్, కన్ఫర్మేషన్ ఇండికేటర్స్ ఫిల్టర్, EMAs, సూపర్ ట్రెండ్, ఆఫ్ ట్రెండ్, రేట్ ఆఫ్ చేంజ్, ట్రూ స్ట్రెంగ్త్ ఇండికేటర్, ట్రెండ్ డైరెక్షన్ ఫోర్స్ ఇండెక్స్, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్, రేంజ్ డిటెక్టర్, VWAP, బుల్ బేర్ పవర్ ట్రెండ్, BB ఆసిలేటర్స్, ఆసమ్ ఆసిలేటర్స్, పారాబోలిక్ సార్, ఇలా దాదాపు 30 ఇండికేటర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇక్కడ ఏది కావాలన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. EMA, సప్లై డిమాండ్ జోన్, లేదా రేంజ్ డిటెక్టర్, లేదా సూపర్ ట్రెండ్, ఆఫ్ ట్రెండ్, రేంజ్ ఫిల్టర్, లిక్విడిటీ జోన్, STC, బోలింజర్ బ్యాండ్, VWAP, ఫేర్ వాల్యూ గ్యాప్, పివోట్ లెవెల్స్, మీకు ఇలా ఏం కావాలన్నా మీకు ఇక్కడ సెట్టింగ్స్ అనేది మీరు చేసుకోవచ్చు. కంప్లీట్ ఒకటి కాదు, రెండు కాదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను ఫుల్ డౌన్ స్క్రాల్ చేస్తూనే ఉన్నాను, అది వస్తూనే ఉంది. సో మళ్ళీ ఇక్కడ మనం రీసెట్ చేసుకుంటారు. సో ఈరోజు మనం దీనిలో కొన్ని ఇండికేటర్స్తో మాత్రమే మనం ఒక ట్రేడింగ్ అనాలిసిస్ అనేది చేస్తున్నాం. సో దానికి కావాల్సినది ఏంటంటే మెయిన్ ఇండికేటర్ సిగ్నల్. సో మెయిన్ ఇండికేటర్, లీడింగ్ ఇండికేటర్ ఏముంది కదా ఇది. సో సిగ్నల్ అండ్ బై అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 ఇంపార్టెంట్ మనకి ఇక్కడ దొరుకుతుంది. ఒకటి మెయిన్ ఇండికేటర్ సిగ్నల్ అండ్ బై ఇస్తుంది. కన్ఫర్మేషన్ ఇండికేటర్స్లో మనం ఫిల్టర్ చేసుకోవచ్చు ఫర్ ఎంట్రీ. ఒక ఎంట్రీ కోసం మనం ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటే కన్ఫర్మేషన్ ఇండికేటర్స్ మనకి చెప్తుంది. నెక్స్ట్ వచ్చేది స్విచ్ బోర్డ్ ఇండికేటర్స్. సో స్విచ్ బోర్డ్ టర్న్ ఆన్ ఆఫ్ ఓవర్లే ఇండికేటర్స్. సో ఇది వచ్చి మనం ఏది సెలెక్ట్ చేస్తామో అది చార్ట్ మీద ఉంటుంది. మీకు సూపర్ ట్రెండ్ కావాలన్నా, ఐకనెసీ క్యాండిల్స్ కావాలన్నా, ఫిబోనచ్చీ కావాలన్నా, మీరు ఏది కావాలన్నా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఈరోజు చేసే ఫిల్టర్ వచ్చి ఫస్ట్ మనం చేస్తున్నది వచ్చి అన్టిక్, షో డాష్ బోర్డ్ ఇండికేటర్ సెటప్. సో ఫస్ట్ మనం అన్టిక్ చేస్తున్నాం, షో డాష్ బోర్డ్. సో దీన్ని మనం అన్టిక్ చేసాము. దాని తర్వాత మెయిన్ ఇండికేటర్ సిగ్నల్, ఇక్కడ లీడింగ్ ఇండికేటర్ ఉంది కదా, రేంజ్ ఫిల్టర్స్ అని ఉంది, దాన్నే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా ఉన్నాయి, మీకు ఎలా కావాలంటే మీరు దాన్ని కస్టమ్ చేసి చూడండి. ఒక 30 minutes ఈ యొక్క ఇండికేటర్తో టైం స్పెండ్ చేయండి మీ యొక్క ఇన్స్ట్రుమెంట్స్తో. సూపర్ ట్రెండ్, ఆఫ్ ట్రెండ్ నేను ఇందాకే చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఇన్ని ఇండికేటర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఏదైనా వాడచ్చు, మనం రేంజ్ ఫిల్టర్ వాడతాం. దాని తర్వాత రేంజ్ ఫిల్టర్ సెక్షన్ వెళ్ళి, ఇప్పుడు మనం ఇక్కడ రేంజ్ ఫిల్టర్ సెలెక్ట్ చేసాం కదా. సో నెక్స్ట్ రేంజ్ ఫిల్టర్ సెక్షన్ అని ఉంటుంది. ఆ రేంజ్ ఫిల్టర్ సెక్షన్కి వెళ్ళి మనం చేయాల్సింది ఒక చిన్న సెట్టింగ్.
సో ఇక్కడ మనం రేంజ్ ఫిల్టర్కి వచ్చాము. రేంజ్ ఫిల్టర్లో లీడింగ్ ఇండికేటర్ రేంజ్ ఫిల్టర్ పీరియడ్ ఏముంది కదా, దీన్ని 100 ఉంది ఇక్కడ, విల్ మేక్ ఇట్ 50. సో ఇందాకే మనం ఫస్ట్ సెట్టింగ్ చేసింది షో డాష్బోర్డ్ అన్టిక్ చేసాం. ఇక్కడ ఒక మన కాలం ఉండేది కదా, దాన్ని అన్టిక్ చేసుకున్నాము. దాని తర్వాత మెయిన్ ఇండికేటర్ సిగ్నల్స్ వచ్చి మనం రేంజ్ ఫిల్టర్ సెలెక్ట్ చేసాం. మళ్ళీ రేంజ్ ఫిల్టర్లో వచ్చి పీరియడ్ వచ్చి 100 ఉండింది, 50 వేసుకున్నాం. నెక్స్ట్ మనం వెళ్ళేది కన్ఫర్మేషన్. సో కన్ఫర్మేషన్ ఇండికేటర్ ఫిల్టర్. సో కన్ఫర్మేషన్ ఇండికేటర్ ఫిల్టర్లో ఈఎంఐ ఫిల్టర్ ఉంది కదా, దీన్ని మనం టిక్ చేసుకుంటారు. 200 ఈఎంఐ ఫిల్టర్ ఉండేది, వీ విల్ పుట్ ఇట్ యాజ్ 50. సో 200 ఉండేది మనం 50 చేసుకున్నాము. సో ఇది 4th సెట్టింగ్స్ మనం చేస్తున్నది కన్ఫర్మేషన్ ఇండికేటర్ ఫిల్టర్లో. దాని తర్వాత కన్ఫర్మేషన్ ఫిల్టర్లో మనం సెట్టింగ్స్ చేసిన తర్వాత ఎంఏఎస్ లైన్స్ సెక్షన్ అని బాటంలో మనకి దొరుకుతుంది. ఇందులో MA1, MA2, MA5 అన్టిక్ చేసుకుంటారు. మూవింగ్ యావరేజ్ 50 మాత్రం పట్టుకుంటారు. సో మూవింగ్ యావరేజ్ 50 మాత్రమే టిక్ ఉంది, మీకు దాన్ని మనం అన్టిక్ చేసాం. దాని తర్వాత స్విచ్ బోర్డ్. సో స్విచ్ బోర్డ్ వచ్చి ఇక్కడ సప్లై డిమాండ్ జోన్, PVSRA, మార్కెట్ సెషన్స్ అన్నీ మనం అన్టిక్ చేసాం. ఇక్కడ మనం టిక్ చేసేది రెండే, ఒకటి రేంజ్ ఫిల్టర్, ఎందుకంటే మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి, EMA. సో ఈ రెండు మాత్రమే మనం సెలెక్ట్ చేస్తున్నాం. సో EMI ఫిల్టర్. సో ఇది సెట్టింగ్స్ అయింది. ఇంకా స్టైల్కి వెళ్తే రేంజ్ ఫిల్టర్ ఉంది, ఆ తర్వాత EMIs కంప్లీట్ ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ మన అన్ని లైన్స్ అన్నీ ఉన్నాయి. మీకు కావాలంటే ఇక్కడ మీరు కలర్ చేంజింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ కంప్లీట్ సెట్టింగ్స్ అనేది వచ్చింది కదా. ఇట్స్ వెరీ సింపుల్. ఈ బ్లూ లైన్ ఏముంది, ఇది వచ్చి 50 EMI. సో మీ ఒక టైం ఫ్రేమ్, మీ ఒక ట్రేడింగ్ అనాలిసిస్ మీద మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 15 మినిట్స్లో ఉన్నాం, 1 అవర్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా ఇంకా తక్కువ టైం ఫ్రేమ్లో, మీరు లోవర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేసే ప్రిఫరెన్స్ ఉంటే మీరు EMI, మీ ఒక డెసిగ్నేటెడ్ EMI ఏంది ఉంది అది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంకా చాలామందికి ఏమవుతుందంటే ట్రేడింగ్ వ్యూలో అలా యూస్ చేస్తున్నప్పుడు ఇంతకుముందు 3 ఇండికేటర్స్ ప్లాట్ చేయొచ్చు, ఇప్పుడు ఓన్లీ 2 మాత్రమే ఇప్పుడు ప్లాట్ చేయొచ్చు. కాబట్టి ఇలాంటి ఇండికేటర్స్ ఉన్నప్పుడు మీ మల్టిపల్ ఇండికేటర్ సెట్టింగ్స్ కూడా మీరు ఇక్కడ వేసుకోవచ్చు. మనం ఇందాక చూసాం కదా, హాంకాంగ్, న్యూయార్క్ అనే ఉండింది. ఆ ట్రేడింగ్ సెషన్ సెట్టింగ్స్ అన్నీ కూడా సెట్ చేసుకుంటే ఇఫ్ యూర్ ట్రేడింగ్ సంథింగ్ లైక్ కరెన్సీస్ ఆర్ ఫారెక్స్ ఇలా మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు కూడా మీకు అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది వచ్చి ఎక్కడ లాంగ్ ఎక్కడ షార్ట్ అనేది ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ సెకండ్, ఇది మీరు ఐకనేషిలో కూడా ప్లాట్ చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్గా ఐకనేషి కావాలన్నా కూడా సెట్టింగ్స్లో కూడా మీకు ఐకనేషి ఉంది, ఇండికేటర్ సెట్టింగ్స్లో ఐకనేషి మీరు సెట్ చేసుకోవచ్చు. లేదా నార్మల్ క్యాండిల్స్లో కూడా మీరు చూడవచ్చు. సో యూజువల్గా 50 EMI వచ్చి బ్లూ లైన్. సో బ్లూ లైన్ కన్సిడరేషన్ వచ్చి మన 50 EMIతో అవుతుంది. బేస్ లైన్ వచ్చి అది ఎప్పుడు క్రాస్ అవుతుందో దాని మీద వచ్చి మనకి వర్కింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఐకనేషి ప్లాట్ అయింది. సో మీరు క్లీన్ అనలైజ్ చేయొచ్చు. ఇది 50 EMI వచ్చి బ్లూ లైన్, బేస్ లైన్ ఎప్పుడైనా దీన్ని క్రాస్ చేసుకుంటూ పైకి పోయిందంటే మనకి బై సిగ్నల్. అండ్ ఐకనేషి ఎందుకని చెప్పానంటే మీరు లోవర్ టైం ఫ్రేమ్ ట్రేడ్ చేసినా కూడా మీకు ఐకనేషి ఆల్రెడీ సిగ్నల్స్ ఇవ్వడం వల్ల మీకు ఒక సెకండరీ కన్ఫర్మేషన్గా ఉంటుంది ఈ పర్టికులర్ ఇండికేటర్లో. నాట్ ఓన్లీ దట్, మీకు ఐకనేషి వచ్చి కొంత ల్యాగ్ ఉంటుంది. యూజువల్గా మనం ఐకనేషి ప్లాట్ చేసుకుంటే ఇక్కడ ఏ ప్రైస్ ఉంటుంది కదా, డెఫినెట్గా కొంత ల్యాగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇంకొంత అక్యురేట్ చేసుకోవాలంటే ఇట్స్ వెరీ సింపుల్. 50 EMI వచ్చి మనకి బ్లూ లైన్. సో బ్లూ లైన్ ఎప్పుడు ఈ బేస్ లైన్ బ్లూ లైన్ని క్రాస్ చేసుకొని వెళ్తుందో మనకి ఇక్కడ బై సైన్ అనేది ఉంది. ఇక్కడ మనకి లాంగ్ షార్ట్ అనేది కూడా ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం డెఫినెట్గా ఒకటి వాల్యూమ్ అనేది మనం వేసుకోలేదు. సో వాల్యూమ్ కన్ఫర్మేషన్ వేసుకుంటే ఇంకొంత ఈజీగా అక్యురేట్గా ఉంటుంది. మీరు ఎక్కడైనా బ్యాక్ సైడ్ వెళ్ళి రివైండ్ చేసి చూసినా, బ్యాక్ టెస్ట్ చేసి చూసినా మీరు ఒకసారి ట్రై చేసి చూడవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఫిల్టర్స్ వెళ్తున్నాం. ఫిల్టర్స్ వెళ్ళి ఇన్పుట్లో వచ్చి మనం ఇక్కడ కన్ఫర్మేషన్స్లో మనం చేయాల్సింది ఏంటంటే వాదర్ ఆల్టర్ ఎక్స్ప్లోజన్ అని ఉంది కదా, దీన్ని టిక్ చేయండి. స్పెల్ చేస్తున్నాను, WADDAH స్పేస్ ATTAR ఎక్స్ప్లోజన్. సో దీన్ని వచ్చి మనం టిక్ చేసుకుంటాం. ఇప్పుడు వాల్యూమ్ కన్ఫర్మేషన్, వాల్యూమ్ ప్రొఫైల్ కోసం చాలా బాగా పనిచేస్తుంది, కొంత యాక్యురేట్గా ఉంటుంది. ఇప్పుడు ఏముంది దానికన్నా కొంత యాక్యురేట్ ఉంటుంది. దాని తర్వాత సేమ్ దాందే ఇప్పుడు కింద సెట్టింగ్స్ ఉంది. మీరు ఇక్కడ ఏ ఇండికేటర్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నా బాటంలో వచ్చి మీకు వచ్చి దాన్ని ఒక పర్టికులర్గా సెట్టింగ్స్ అనేది కనిపిస్తుంటుంది. సూపర్ ట్రెండ్ సెట్టింగ్స్, ఆఫ్ ట్రెండ్ సెట్టింగ్స్,
ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. సో ఇలా మీరు 30 ఇండికేటర్స్ని కూడా ఇండివిజువల్గా కూడా మీరు వాల్యూమ్స్ అది పర్టికులర్ ఏముంది ఫార్ములా అది చేంజ్ చేసుకొని మీకు ఎలా కావాలో మీరు దీన్ని ఆల్టరేట్ చేసుకోవచ్చు. సో ఒక్క ఇండికేటర్లోనే మీకు ఆల్మోస్ట్ 30 ఇండికేటర్స్ ఉండడం వల్ల మీకు స్క్రీన్ చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ మల్టిపుల్ ఇండికేటర్స్కి ప్రీమియం ఆప్షన్ ఉండాలి అలాంటిది ఏం లేదు, ఇక్కడ మీరు ఆరామ్సే ప్రిఫర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం వాదర్ ఆటర్ ఎక్స్ప్లోజన్కి వచ్చాము. ఇక్కడ మనం చేయాల్సింది ఒకటే, బీబీ ఉంది కదా, BBST దేవ్ మల్టీప్లయర్ 2 ఉంది, దీన్ని మనం 5 చేసుకుంటారు. సో 5 చేసుకున్నాము. అండ్ నా ఇప్పుడు ఇంకొంత మనకి యాక్యురేట్ అనేది కనిపిస్తుంది, కొంత చేంజ్ అయింది. మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే లైన్స్ వచ్చి చాలా కొంత క్లోజర్ అయ్యి చేంజ్ అనేది జరిగింది. ఇంకా మనం 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసినా కూడా మనకి క్లీన్గా అండర్స్టాండ్ అయిపోతుంది. మీరు ఐకనేషి వాడినా లేదా ఎలాంటి క్యాండిల్ చూసినా ఇప్పుడు మనం చూడొచ్చు, ఇంతకుముందు ఒక 3-4 క్యాండిల్స్ తర్వాత మనకి సిగ్నల్ అనేది ఉండే, ఇప్పుడు కొంత సిగ్నల్ కొంచెం అర్లీగా ఉంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. దీన్ని బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. డెఫినెట్గా అట్లీస్ట్ ఒక బేర్ మినిమం 30 మినిట్స్. లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అప్గ్రేడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి అందరికీ తెలుసు శాంసంగ్ మళ్ళీ నోకియా స్టోరీ. సో ఆల్వేస్ రిమెంబర్, అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ 30 మినిట్స్. ఒక కొత్త బుక్ చదవడం రిగార్డింగ్ ట్రేడింగ్, లేదా ఒక కొత్త ఇండికేటర్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళడం. డెఫినెట్గా మనం చూసే ప్రతి ఇండికేటర్ మన ఒక ట్రేడింగ్ స్టైల్ మ్యాచ్ అవుతుందో లేదో, కానీ అట్లీస్ట్ వీఆర్ ట్రయింగ్ సంథింగ్ టు ఫైండ్ సంథింగ్ న్యూ టు చేంజ్ అవర్ ట్రేడింగ్ స్టైల్, రిఫైన్డ్ అండ్ మోర్ ప్రీషియస్. సో ఈ వీడియో మీకు నచ్చిందైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ అగైన్ బ్యాక్ టెస్ట్ చేసి చూడండి, పేపర్ ట్రేడ్ చేసి చూడండి, అండ్ మీ ఒక ఇండికేటర్స్ దీన్ని కంబైన్ చేసి చూడండి. హ్యాపీ ట్రేడింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.